హాయ్ హలో అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ 2026లో రథసప్తమి అయితే సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం రోజున రావడం చాలా విశేషం. సో ఈరోజు సూర్యభగవానుడు జన్మదినంగా భావిస్తారు. అలాగే మా ప్రాంతంలో అయితే మార్కండేయ స్వామి కళ్యాణం కూడా జరుపుకుంటారు. సో నేనైతే ఇక్కడ పూజ గది అంతా నీట్గా క్లీన్ చేసుకొని నేనైతే దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్న కిచెన్లో నేనైతే పాలు పొంగించుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి పాలు పొంగిన తర్వాత ఇందులో గోధుమ రవ్వ పెసరపప్పు వేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదం చేస్తారు ఈరోజు. సో నేను ఇక్కడ ముందుగానే గోధుమ రవ్వ పెసరపప్పు ముందుగానే నైవేద్యం ప్రిపేర్ చేస్తాను. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అన్న టైంలో ఇలా పాలు పొంగించుకొని ఆ నైవేద్యంలో పోసానండి. ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది అనేసి నేను ఇలా ముందుగా నైవేద్యం కంప్లీట్ చేసుకునే ముందు పాలు అందులో వేసాను. సో ఈ నైవేద్యంలో వేసిన పాలు అంతా కలిసేట్టుగా ఇలా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మనకి అది దగ్గరికి వచ్చేస్తుంది. ఇందులో అయితే నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. 2 కప్పుల బెల్లం వేసుకున్నానండి. సో ఇలా పాలు పోసినాక కలిపినాక ఒక 5 మినిట్స్ తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా టేస్టీగా నైవేద్యం కంప్లీట్